ఆర్టిస్ట్గా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్నప్పుడు అంటే మీ క్రియేటివిటీని ఇక్కడ ఏమైనా ఉపయోగించారా ఆదిత్య గారి దగ్గర? క్రియేటివిటీ ఉపయోగించలేదు, కానీ ఒక వెల్ విషర్గా కొన్ని సజెషన్స్ చెప్పాను. అది జనరల్గా ఏ షూటింగ్కి వెళ్ళినా సైలెంట్గా చేసుకెళ్ళిపోవటం అలవాటు. డైరెక్టర్ నా ఫ్రెండ్ కాబట్టి అతను ఏదో ఉడత సాయంలాగా మనం ఏదైనా సజెషన్ చెప్తే అది సినిమాకు ఉపయోగపడుద్ది అన్న యాంగిల్లో చెప్పడం జరిగింది. సో ఈ సినిమా డెఫినెట్గా అంటే కథ విన్నప్పుడు ఎంత ఇంపాక్ట్ తోటి ఉందో సినిమా కూడా అంత బాగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే డెడికేటెడ్గా చేస్తారు వీళ్ళు, పెద్ద పబ్లిసిటీ లేకుండా హార్డ్ వర్క్. దీన్నే ఒక ఇంచుమించు ఈ సినిమాలో కనిపించిన వాళ్ళందరూ కూడా చాలామంది చాలా సినిమాలు చేస్తూ ఉంటాం. ఒకేసారి ఒక 8 లాంగ్వేజెస్లో సినిమా రిలీజ్ అయ్యి మనం చాలామందికి తెలియటం అనే ఆపర్చునిటీ కొన్నిసార్లే వస్తుంది. సో ఇది వినగానే మంచి డైరెక్టర్గా తనకి మంచి ఆపర్చునిటీ, ప్రొడ్యూసర్స్కి కూడా ఇది మంచి పేరు తీసుకొస్తుంది, డబ్బులు తీసుకొస్తాయని నమ్మకం వచ్చింది అన్నమాట. మీరు డైరెక్షన్కి ఎందుకు దూరంగా ఉండిపోతున్నారు సార్? ఏంటి అసలు? దగ్గరలోనే ఉన్నాను కానీ మీకు కనపడట్లేదు. అంటే మీరు అంటే ఓన్ డైరెక్షన్స్ చేస్తాను. మీనాక్షి గారు, ఏంటి అన్నయ్య పుట్టింటికి రా చెల్లి అనగానే వచ్చేసారు. సో మరి అన్నయ్య నుంచి ఏం కోరుకుంటా అంటే ప్రతిసారి మనం రాఖీ కట్టినప్పుడు అదేంటండి మేము చేసింది అమెరికాలో కదండి, పుట్టింటికి రాలేదు అన్నయ్య, పుట్టింటికి రా అన్నానండి. రమ్మలేదు, అటు రమ్మన్నా, అక్కడ మెట్టింటికి రమ్మన్నాను.